బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ
చేయడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఎన్ని జరిగిన గాని గడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగా. హలో, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు మన మధ్యలోకి వచ్చేస్తారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. అందరూ కూడా గట్టిగా అమ్మా NSY యుద్ధంలో త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొరగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి మన మధ్యలో మన ప్రియతమ నాయకుడు అన్న రేవంత్ అన్న గారు వచ్చేసారు. గట్టిగా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతు వాళ్ళన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరో నిన్ని గంట జై జై మా రేవంత్ అన్నదన్నది మన తెలంగాణ. రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొరగాడు. సమయం తక్కువ ఉంది కనుక ఎక్కువ ఒకసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారికి ఒకసారి అందరూ కూడా సపోర్ట్లతో స్వాగతం పలకాలి. అందరూ రేవంత్ అన్న నాయకత్వం. ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి యువ నాయకుడు నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. యూసఫ్ కూడా ప్రాంత ప్రజలకి ఒక ధైర్యం కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మన యూసఫ్ కూడా గడ్డ మీదకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి మనందరి తరఫున చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి, పొన్నమన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారికి, అజారుద్దీన్ గారికి, అనిల్ గారికి, అందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ అన్నకి బ్రహ్మరథం పడడానికి వచ్చిన ప్రతి ఒక్క యువ సోదరులకు, మహిళలకు, పెద్దలకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నేను ఉన్నా అంటే దీన్నంతా కూడా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీలో ఒకరినైనా నాకు, మీ బస్తీ పిల్లలైన నాకు మరి అంత అవకాశం రావడానికి కారకులైనటువంటి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారితో పాటు మరి మీ బాధలను తీరుస్తా అని, మీ కష్టాలకు మీకు ఒక సోదరుగా మీ సమస్యలు పరిష్కరిస్తూ మీకు అండగా ఉంటానని, మన ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని ఒక బలమైన నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మనం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం గారికి, కేబినెట్ మంత్రులందరూ కూడా పాదాభి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. మన ప్రాంతం ఏమన్నా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగిందా? మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దేవుడు ఎరుగు కానీ అన్యాయానికి గురైంది. ఏ రోజు కూడా మీరందరూ అవకాశం ఇచ్చారు కానీ ఈ గల్లీలలో ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, మన సమస్యలు పట్టించుకోలే. సమస్యల మీద ఎవరైనా పోతే వాళ్ళ ముఖాన పేపర్లు కొట్టి గౌరవం కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ఒక చీఫ్ మినిస్టర్గా మన మధ్యలోకి రాలే అన్న, ఒక కామన్ మ్యాన్గా మన మధ్యలోకి వచ్చి మన బస్తీలల్లా, గల్లీలల్లా ఒక కామన్ మ్యాన్ లెక్క 4-5 రోజుల నుండి మన రేవంత్ అన్న తిరుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. మన బస్తీ సమస్యలు పరిష్కరించడానికి, మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి 3 మంత్రులను ఇక్కడ అపాయింట్ చేసి కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. పొన్నమన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేకన్న గారు మన గల్లీలలో, బస్తీలలో తిరుగుకుంటా ఈ ప్రాంత సమస్యలను లిస్ట్ అవుట్ చేసుకొని కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి
జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులు అందరూ కూడా వారి గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి పెద్దల గౌరవం నిలబెట్టాలా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా హైయెస్ట్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పెద్దల గౌరవం నిలబెట్టడం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో యువకులు ఎదగకుండా అనేక కుట్రలు పన్నారు. నాకు అవకాశాలు రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టిరు. నాదే కాదు, నా కుటుంబం మీద, నా ఫాలోవర్స్ మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోండి. సింపతి సెంటిమెంట్ల గురించి ఎలక్షన్ రాదు, మన భవిష్యత్తు గురించి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలపైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. నేను గల్లీలలో బస్తీలలో తిరుగుతుంటే మాకు అభివృద్ధికే మేము ఓటేస్తాం, రేవంత్ అన్నని బలపరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇదంతా కూడా ఈ రోజు వచ్చినట్టు యువ సోదరులందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామా? ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ బస్తీ వాసుడైనటువంటి మీ కొడుకు ఎలక్షన్. ఇది మనం అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించి అన్నకి గౌరవం నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో అనేక సినిమా కార్మికులు కానీ, బస్తీ వాసులు కానీ ఎప్పటి నుండో మేము అండగా ఉంటాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా మీకు అందరికీ సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకొని అన్న గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 11వ తారీఖు సీరియల్ నెంబర్ 2 మీద కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మనకి భరోసా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెద్దల గౌరవం నిలబెట్టడానికి మనం కష్టపడాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. సమయం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు పెద్దలు పున్నమన్న గారిని ఒక నిమిషం మాట్లాడు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినాలే. అభ్యర్థి గెలుపు కోసం ఈ యూసుఫ్ కూడా బిడ్డ జూబ్లీహిల్స్ అభ్యర్థి అయినాడు. యూసుఫ్ కూడా మొత్తం జూబ్లీహిల్స్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలి. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీర్ఘకాలికంగా వరద వచ్చిందంటే కృష్ణానగర్ మునిగిపోతుంది. నేను వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారికి హామీ ఇచ్చినాం, తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు, ఆ కృష్ణానగర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక మాట గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వమని చెప్పి కోరుతూ, ఉప ఎన్నిక తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఈరోజు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు 15 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ నవీన్ యాదవ్ కు అండగా ఉంటూ జూబ్లీహిల్స్ ను ఆదర్శవంతంగా చేయడానికి మేము ముందుకు వచ్చినారు. కాబట్టి కంటోన్మెంట్ లాగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ గౌడ్ గారు, నా తమ్ముడు మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్యులు ఇండియా క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా యూసఫ్ గూడ డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. 11వ తారీఖున జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని
భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. స్వయానా ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నవీన్ యాదవ్ ఎంబడుండి మీ యూసఫ్ గూడ డివిజన్ కానీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. మీలో చాలా మందికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 2,40,000 మందికి మొదటిసారిగా ఉచితంగా ఫ్రీగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తనే విషయం మేము గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మీలో చాలా మందికి 14,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन याद रखना, अगर इस देश में बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी साहब को हराना है, सिर्फ कांग्रेस पार्टी हरा सकती है, सिर्फ राहुल गांधी साहब हरा सकते हैं. याद रखना, जो बीजेपी जो सेंट्रल गवर्नमेंट में पूरी देश में मुसलमान को तकलीफ पहुंचा रही है, अगर बीजेपी को हराना है अब नवीन यादव को जिताइए. एक भी मुसलमान वोट किसी और को नहीं जाना. ये बीआरएस पार्टी वाले जब वो गवर्नमेंट में थे बीजेपी के साथ मिले हुए थे. 80% माइनॉरिटी कॉलेजेस बीआरएस की गवर्नमेंट में बंद हो गए. अब रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर होने के बाद कांग्रेस गवर्नमेंट आने के बाद 2200 इंजीनियरिंग सीट्स माइनॉरिटी कॉलेज को दिए हैं. एक लॉ कॉलेज दिए हैं, एक फार्मेसी कॉलेज दिए हैं. और जब आंध्र प्रदेश था माइनॉरिटीज के लिए कांग्रेस गवर्नमेंट ने 6 मेडिकल कॉलेज दिया. हर विषय में मुसलमान भाई बहन याद रखना, कांग्रेस पार्टी आपके साथ है. राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, महेश गौड़ साहब तक पूरी कांग्रेस पार्टी आपके साथ है. मुसलमान भाई बहन ये याद रखना, ये बीआरएस पार्टी वाले आपको 12% रिजर्वेशन धोखा दिए. कांग्रेस ने आपको 4% रिजर्वेशन दिलवाया था. आज आपके लिए मुसलमान भाई बहन के लिए 4% रिजर्वेशन के लिए रोकने के लिए सुप्रीम कोर्ट में आपकी लड़ाई हम लड़ रहे हैं. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు 11వ తారీఖున నవీన్ యాదవ్ గారికి మీ యూసఫ్ గూడ బిడ్డ భారీ మెజారిటీతో యూసఫ్ గూడలో గెలిపించాలి. ఈ డివిజన్ లో భారీ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ అందరు చేతులెత్తాలి. చేతి గుర్తుకే అవతల లాగులు నడవాలి. చేతి గుర్తుకే జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ఆశాజ్యోతి పెద్దలు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ. జై కాంగ్రెస్. గట్టిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎదరాలి. సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను
మీ బస్తీలో మీ కళ్ళ ముందరనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు. వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ కూడా చౌరస్తలో వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకి ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చెయ్యలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టిండు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బొందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబులు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈరోజు బెంజు కారు దిగి ఈరోజు ఆటోలల్ల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 3 సార్లు 2014, 2019, 2023 3 సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది. వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఈ 12 ఏళ్లలో నేను ఈ రోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిందా? మీ యూసఫ్ గూడకు వచ్చిందా? మీ రహమత్ నగర్కి వచ్చిందా? మీ బోడబండకు వచ్చిందా? మీ సోమాజ్ గూడకు వచ్చిందా? మీ వెంగళరావు నగర్కి వచ్చిందా? మీ షేక్పేటకు వచ్చిందా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. ఎందుకయ్యా అంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్కజిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి.
10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ గూడ సమస్యలు పరిష్కరించనోళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈ రోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది. ఇవాళ 1964లో సినీ కార్మికులను, సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి 60 ఏండ్ల కిందనే నంది అవార్డులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాదు నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు అగ్వకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గంలోనే కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 14,239 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇవాళ ఈ నియోజకవర్గంలో 61,000 రేషన్ కార్డులు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి. 2,39,000 కుటుంబ సభ్యులకు ఈనాడు 6 కిలోలు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇవాళ సంటి పిల్లలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మిత్రులారా, రేషన్ కార్డులు ఇచ్చింది మేము. ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మీ కళ్ళల్లో ఆనందం నింపాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, మా ఆడబిడ్డలు సినీ కార్మికులు 25,000 మందిలో సగానికి ఎక్కువ మహిళలు ఉన్నారు. మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికి పోవాలంటే బస్సు కిరాయిలే బొచ్చాడు అవుతుండే. ఇంటి ఆయన అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా, ఉగాది పండుగ పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, మహిళా సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం. మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్తు కింద 1000 మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం.
ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ 2 ఏళ్లలో మేము చేసినాం. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే నేను మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేసినామో అదే ప్రాంతంలో మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఉద్యమంలోనే నిరుద్యోగ సమస్య కీలకం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి నికార్స్గా నిలబడి రైతులను ఆదుకున్నాం. 1,04,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికే ఖర్చు పెట్టి 20 నెలల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలిగినాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండా? సన్నబియ్యం ఇచ్చిండా? బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిండా? 500 రూపాయల సిలిండర్ ఇచ్చిండా? రేషన్ కార్డులు మీకు ఇచ్చిండా? ఇవాళ మేము 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే 12% ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 10 ఏళ్ళైనా. మరి ఇవాళ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడుగుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యారు, ఎట్లన్నా చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలని కుట్రలు చేస్తారు. కిషన్ రెడ్డి కేటీఆర్ వేరు కాదు, నానానికి బొమ్మ బొరుసు. మేము ఆనాడు మోడీ అమిత్ షా గారు హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారింది అన్నాడు. కిషన్ రెడ్డి గారు అన్నారు, మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి, 48 గంటల్లో కేటీఆర్ను బొక్కలో దోస్తాం, హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తామన్నాడు. 3 నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకు పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు ఇవాళటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏందో ఆలోచన చేయండి, దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలో గల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలో గల గవర్నర్ అనుమతిస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా, నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది, మీ మోడీ గారు అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి బెదిరించడానికి చూస్తుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం, నువ్వే కాదు నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల్లో వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో
సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి. మీ పిల్లగాడు మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీకు ఇద్దరిద్దరు సిపాయిలు పనిచేసేటోళ్ళు వస్తారు. అజరుద్దీన్ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటాడు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా మీ సమస్యల మీద మాట్లాడతాడు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ సమస్యల్ని మా మంత్రివర్గంలో పరిష్కరిస్తాం. ఇవాళ మీరు అండగా నిలబడండి. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. చీకటి ఒప్పందాలతోని ఈనాడు కుట్రలు చేసి ఒక యువకుని నవీన్ యాదవ్ను ఓడించాలని వాళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి, నవీన్ యాదవ్ను గెలిపించాలి. గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా? 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 30,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 30,000తోని జూబ్లీహిల్స్లో గెలిచి బీఆర్ఎస్ వాళ్ళ మూతి మీద కొట్టాలి. మీరందరు తయారా? 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 తయారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. యనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, మొహం కోర గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో. వేటాడి వెంటాడి నేను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా. రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ. వాళ్ళన్నగా బతికేస్తర 100 ఏళ్ల పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు. పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు. పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు. రెపరెపలాడిందిర
నేను